సోమవారం మన క్రియలు మామూలుగానే ఉంటాయి. దేవుడు విడిచి వెళ్ళిపోయినట్ట ఒక పక్కన ఆరోగ్యం వెళ్ళిపోతుంది, సమాధానం వెళ్ళిపోతుంది, ఆ ఇంట్లో సమృద్ధి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో గొప్ప విషయం ఏంటో తెలుసా? వెలుగు కాస్త వెళ్ళిపోతుంది, ఆ ఇల్లు చీకటి అయిపోతుంది. చీకటి అయిపోయినాక ఇక భర్త భార్యకి సమాధానం ఉండదు, ఏం మాట్లాడతారు అర్థం కాదు. చీకటి ఉండదు కనుక కొడుకు ఏమంటున్నాడో తల్లిని తెలియదు, కూతురు ఆ తండ్రిని ఏమంటుందో తెలియదు. చీకటి అంటే వెలుగు వెళ్ళిపోయింది, సంపాదన వెళ్ళిపోయింది, ఆరోగ్యం వెళ్ళిపోయింది, సమాధానం వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత నీ జీవితం అయోమయమేగా. ఎందుకో ఇక్కడ రాస్తున్నాడు కదా, నేను వారిని చూసి అసహించుకున్నాను. దేవుడే కానీ నిన్ను నీ కుటుంబాన్ని అసహించుకుంటే, నీ ఆరాధనను అసహించుకుంటే, నువ్వు చేసే చెడు సహవాసను చూసి అసహించుకుంటే, ఆ తర్వాత నీ మనుగడ ఎంత దారుణంగా ఉంటుంది. అలాంటి భయంకరమైన పరిస్థితి కలగక మునిపే మనము సరిచేయబడుదుము గాక.